నేను మంచితనం అర్థం చేసుకోలేక చంపాలని చూసాం. ఇది చాలా ఎక్కువ, ఇది చాలు. నుంచి తప్పించుకున్నావు, నా చేతుల నుంచి తప్పించుకోలేవు. ఎందుకు ఆపేవరా? నీ చేతిలో ఒకటే ఉంది, చుట్టూ 100 ఉన్నాయి. మర్యాదగా జలుగు ప్రాణాలలా మిరుగుతాయి. నువ్వు ప్రభు, మీ లెక్క తప్పినది. అతని శత్రువుడు మారిపోయినారు. ఆ మానవుడు మరణించుట అసంభవం. చిత్రగుప్త, జననం 2 ప్రాణుల కలయిక, మరణం అనేక మార్గముల కూడిక. చావు ఏ రూపంలోనైనా రావచ్చు. నాకే అవలేదమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వు త్వరగా ఇంటికి రా. 5 నిమిషాలు అక్కడ ఉంటా. రవీందర్, బ్రతుకుల్లో ఉన్న ఆ మానవుని బ్రతికించు మార్గం లేదా? నీకు తెలియనిదేమున్నది చిత్రగుప్త? అదిగో పాపపుణ్యదర్శిని. అతను చేసిన మంచి చెడులే అతని చావు బ్రతుకుల్ని నిర్దేశిస్తాయి. ఎంతమంది అతను బతకవలనని కోరుకుంటారో అంత పుణ్యం పెరిగి వారి ఆశలే ఆయువుగా ఊపిరి పోసుకుంటాడు. బుల్లెట్ గుండెకు అతి దగ్గరగా తగలడం వల్ల ఆపరేషన్ చేయడం కొంచెం రిస్క్ అని డాక్టర్ చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ బతికే అవకాశాలు 50-50 మాత్రమే ఉన్నాయని అంటున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. ధర్మం నిజంగా ఉందని అంటే, దైవం నిజంగా ఉందని అంటే, న్యాయం అభేద్యమై ఉందంటే పోది ప్రాణం. సత్యం అనంతమై ఉందంటే, దుఃఖం నివేదనై ఉందంటే, దైవం అమేకమై విని ఉంటే పోది ప్రాణం. ఈ మా స్వరం కాదావరం, ఈ శోకమే శ్లోకమై. ఈ జనం ప్రార్థనం నీకే భగవా. ప్రభు, పాపపుణ్యములు 2 సమానమైనవి. ఒక్క ప్రాణి, ఒకే ఒక్క ప్రాణి అతను బ్రతకవలనని కోరుకున్నచో ఆ మానవుడు మృత్యుంజయుడవుతాడు. ప్రభు, చిత్రగుప్త, ఆ మానవునికున్న ఆఖరి అవకాశము చేజారిపోయినది. వాసన వదలటయే నా కర్తవ్యము. ఇక అతని మరణం అనివార్యం. భారీ గారికి నిప్పులు స్టార్ట్ అయ్యేసారు.
ప్రాబ్లం మ్యామ్? ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. రాజుగారు, గుప్తా గారు, ఏంటి మళ్ళీ చెప్పేశారా? మానవ, ధర్మాధర్మ నిర్ణయాలలో నీవు మృత్యువునే జయించినావు. నన్ను బతికించినందుకు రాజుగారు చాలా థ్యాంక్స్ అండి. నిన్ను బ్రతికించినది మేము, ఆ పరమాత్మయో కాదు, ప్రజలకు నీవు చేసిన మంచి. అదే నిన్ను పూర్ణాయుష్కుణ్ణి చేసింది. మాకు శత్రువులు ఎవరో తెలుసా? మీరు చేసుకున్న పుణ్యములు. దానికి మేమే కాదు, విధి సైతము తలవంచును. ధర్మో రక్షతి రక్షితః. కిచ్చ కిచ్చ కిచ్చ. రాజుగారు చంపా. నీ ఫేస్ లో షాక్ లేదేంటి?